మీరు మాట్లాడండి ప్రభువా. ఎవరికి వాక్యం అవసరమో ప్రభువా మీరు ఎరిగి ఉన్నారు. మీ వాక్యము ద్వారా మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. లోకమంతా అల్లుకొల్లోలంగా ఉంటుండగా ఎక్కడ చూసినా కలవరం, ఎక్కడ చూసినా భయం, ఆందోళన. మీరు ఈ లోకానికి తిరిగి ప్రభువా రాకడ ఆగమన సూచనలు మీరు ఒలివ కొండ మీద శిష్యులకి ఏం చెప్పారో అవి మా కళ్ళ ముందు జరుగుతున్నాయి. చూసినప్పుడు మేము మీ రాకడ సమీపంగా ఉందని కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభువా ఈ దినం ఈ వాక్యం ద్వారా ఈ సిద్ధపాటు ఈ ప్రక్రియలో మేము ఆ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్న వాక్య భాగాన్ని మనం వినుతున్నాం. కొంచెం పదాలు పలకడం కష్టంగా అనిపిస్తాయి. నేను మళ్ళీ అనుకోండి, కంగారేం లేదు. మొదటి నేను చెప్పే మాటలు చివరిలో ముగింపు మాటలు మీకు అర్థమైతే చాలు, కానీ వర్తమానం మాత్రం వినాలి. ఒకవేళ మీకు అర్థమైతే సంతోషమే, మీకు అర్థమైతే చాలామందికి వర్తమానం చెప్పాలి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగాలు. మీరు గత 10 రోజులుగా జాగ్రత్తగా ప్రపంచం యొక్క పరిస్థితులు ఒక్కసారి మీరు వార్తాపత్రికలు చదివినా, తీసుకొని న్యూస్ వార్తలు చూసినా, లేదా మీ చేతిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా వార్తలు ఇవన్నీ చూసినప్పుడు మీరు 10 రోజులు ఎక్కువ దూరం కూడా కాదు, 10 రోజుల నుంచి మీరు చూడండి, ఎక్కడ భూమిపై శాంతి అనేది లేదు, సమాధానము అనేది లేదు. ఎక్కడ చూసినా తొందరలు, ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా వేదనాభరితమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా. అది అగ్రరాజ్యం అమెరికా దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా, ఆసియా ఖండం మొదలుకొని ఆఫ్రికా ఖండం దాకా కూడా మీరు ప్రపంచ పట్టాన్ని దగ్గర పెట్టి చూస్తే ఏమవుతుందో మీకు ఇట్టే అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. శిష్యులు అడిగారు, తెలుసుకోవాలని ఆసక్తితో అడిగారు, ప్రభువా నీ ఆగమనం మళ్ళీ వస్తావు కదా? మళ్ళీ వస్తాడు ఆయన, రాబోతూ ఉన్నాడు ఆయన. ఆయన రాకడకు ముందు మేము ఏం తెలుసుకోవాలి? నువ్వు వస్తానని చెప్పావు కదా, మీరు వస్తారు అని మాకు తెలుసు. అయితే మీరు వచ్చేటప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది మాకు చెప్పవా అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పకుండా ఉండలేదు. వారికి చాలా స్పష్టంగా భూమి మీద ఆయన రావడానికి ముందు ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు భూమి మీద ఒకదాని తర్వాత ఒకటి, ఒక చైన్ రియాక్షన్ లాగా, అంటే ఒక గొలుసు పరంపర చర్యలాగా ఎలా జరుగుతుందో స్పష్టంగా ప్రభు చెప్పాడు. అంతదాకా ఎందుకండి, ఒక్కటి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన చుట్టుపక్కల ఉన్న వారి యొక్క పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. ఇది మనకేం తెలియజేస్తుందంటే, ఈ చివరి దినాల్లో మనం ప్రత్యేకంగా క్రైస్తవులుగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిగా చివరి దినాల్లో ఎలా ఉంటాయని ప్రభు చెప్పాడంటే, మనం భక్తి చల్లారిపోవడం, ప్రేమ చల్లారిపోవడం, విశ్వాసంలో చల్లగెళ్ళడం, భక్తి జీవితంలో వెనకబడిపోవడం, నిరాశ నిస్పృహలు అలుముకోవడం, ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ప్రభు చెప్పాడు ఎప్పుడో ఇవన్నీ కూడా. అయితే అంతం వరకు సహించాలి అని చెప్పాడు. మీ రక్షణను భక్తి వణుకుతో మీరు కొనసాగించాలి అని చెప్పాడు. వింటున్నారా? మీరు ప్రపంచంలో పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు మీరు చూడండి, అంత అల్లుకోలాలే, అన్ని కలవరాలే. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. నేను వస్తాను అని చెప్పాడు, వస్తున్నానని చెప్పాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. వస్తాడు ఆయన. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎన్నో ప్రవచనాలు ఆయన మన కొరకు రాసి ఉంచాడు అని తెలుసుకోవాలి మనం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో ఎక్కడో చోట ప్రభు రాకడను గురించి సందేశం మనం వింటూనే ఉంటాం. మనం అంటే ఆయన వస్తూ ఉన్నాడు అన్నమాట. వింటున్నారా?
యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి చెప్పిన మాటలు మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. మీకు నేను చాలాసార్లు ఈ వాక్యాలు చెప్పాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివినప్పుడు కానీ, ఇంకా మీరు ఇంకేం చదువుకోవచ్చు, మత్తయి సువార్త, లూకాసు వార్త చెప్పాలి, లూకాసు వార్త, ఈ రెండు. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట 20 చూడండి, మీరు నేర్చుకున్న వాక్య భాగాలు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏం తెలియజేస్తున్నాడు అక్కడ చూడండి. అక్కడ మత్తయి సువార్త, మీరు ఈ పెద్ద అధ్యాయం, ఇది సుదీర్ఘమైన అధ్యాయం, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ అధ్యాయం చదువుతూనే ఉండాలి. వింటున్నారా? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఇచ్చిన, వారు అడిగిన ప్రశ్న, ప్రభు వారికి ఇచ్చిన జవాబు ఎంత స్పష్టంగా రాయబడ్డదో చూడండి. ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. వారు అడిగిన మాటకి ప్రభు చెప్పాడు. చూడండి ఏం చెప్తున్నాడంటే, ఒలివల మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, 3వ వచనం, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు. అంటే ఏం చెప్పాడు? ఈ చివరి దినాల్లో ఎవరు వస్తారు? మోసపరిచేది ఎవరు? క్రైస్తవులే. మీరు చూసారా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసపూరితమైన ప్రసంగాలు, వాక్యం చెప్పకుండా మనుషులు రక్షణలోకి రాకుండా. ఇక్కడ వినండి, ఈ చివరి దినాల్లో ఏమవుతుందో తెలుసా? వినండి, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపం పోయే బోధ చెప్పరు, రోగం పోయే బోధ చెప్తారు. ఇదే సమస్య ఇక్కడ. ఇప్పుడు రోగాలు అందరికి వస్తాయి. మీకున్నాయి ఏ ఒక రోగాలు, నాకున్నాయి. రోగాలు లేకుండా ఎందుకుంటాయి? ఇప్పుడు మళ్ళీ సీజన్ కదా, వాతావరణం మారే కొంది ఆ వాతావరణానికి మన దేహం తట్టుకునేటట్టు, మన దేహంలో వచ్చే మార్పులు ఒకవేళ రోగాలు కలుగజేస్తాయి. మన దేహం బలహీనతకు గురైనప్పుడు రోగాలు వస్తాయి. మన దేహంలో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు రోగాలు వస్తాయి. రకరకాల రోగానికి సంబంధించిన వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇవన్నీ వాతావరణంలో ప్రబలినప్పుడు రోగాలు వస్తాయి. జస్ట్ లైక్ కరోనాలోగా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాకుండా ఎందుకుంటాయి? కావలసిన బోధ అది కాదు, రోగం పోయే బోధ కాదు, పాపం పోయే బోధ కావాలి. కానీ విచిత్రం అంటే తెలుసా, పాపం పోయే బోధ నీకు నాకు ఇష్టం ఉంటుంది. చివరి దినాల్లో రోగం పోద్దా? పోతే చెప్పొస్తాం. అక్కడికి వస్తే మాకున్న కష్టాలు పోతాయా అని. అందుకే మీరు చూడండి, ఇదిగో ఎవరు మిమ్మల్ని మోసపరచుకుని చూసుకోండి అని చెప్పాడు. అంత మోసమే. బైబిల్ చదవరు, కానీ నూనె బుడ్డు కోసం పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చేతిలో ఉన్న బైబిల్ని ఏనాడు తెరిచి చదవరు, కానీ ఎవరో నీకేదో చేతి కొట్టిస్తారని పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. చివరి దినంలో జరుగుతాయి. అందుకే ఎవరు మిమ్మల్ని మోసపరచుకుని చూసుకున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు సమాజ మందిరంలో నుండి పేతురు ఇంటికి వచ్చిన తర్వాత కపెర్నహూములో జరిగిన సంగతి ఇది. పేతురు అత్త జ్వరంతో పడిపోయింది. శిష్యులు చెప్పారు, అక్కడ ఉన్నవాళ్ళు, ప్రభువా ఈమె జ్వరం వచ్చేసి పడిపోయిందని. యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను ఏం చేశాడు? స్వస్థపరిచినప్పుడు ఆమె లేచి పరిచర్య. ఇప్పుడు జ్వరం పోయింది ఆమెకి. ఏం పోయింది? రోగం పోయింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు, జాగ్రత్త వినాలి, ఆమె జ్వరాన్ని పోగొట్టాడు, ఆమె లేచి పరిచర్య చేసింది. మళ్ళీ ఆమె జీవిత కాలంలో జ్వరం వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? వచ్చింది, వస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురిని, ఆయన భూమి మీద ఉన్న కాలంలో ముగ్గురిని ఆయన మరణము నుండి సజీవులుగా లేపాడు. ఆయన బ్రతికిచ్చాడు. లాజర్ని, ఆయన నయన విధవరాలు కుమారుని, యాయిరు కుమార్తెని, ముగ్గురు బ్రతికారు. మళ్ళీ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిశ్చయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాల సుఖభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో, అవును, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళాడు. ఏ ఐగుప్తును విడిచిపెట్టాడో మోషే, నేటి దినాన్ని ఈ అబద్ధ బోధకులు మనల్ని పట్టుకెళ్ళి, అదిగో ఐగుప్తు, అదిగో ధనం, అదిగో లోకం, ఇవన్నీ నీకే, దేవుణ్ణి కోసం వాగ్దానం చేశాడు. ఇది ప్రభు చెప్పాడు. పాపమును ఖండించని బోధ, నరకమును గురించి చెప్పని బోధ మనకు ఉరితాడుగా మిగులుతుంది.
మళ్ళీ చెప్తాను, పాపమును గురించి నిన్ను ఖండించని బోధ, నరకమును గురించి హెచ్చరించని బోధ నీకు ఉరిని మిగులుస్తుంది. అందుకే ప్రభు చెప్పాడు తెలుసా, సువార్త మర్చిపోయారు, వాక్యాన్ని మర్చిపోయారు, అభిషేక తైలాలు అని మొదలుపెట్టారు. విచిత్రం ఏంటో తెలుసా, వాటికి మద్దతు ఇచ్చే జనాలు ఉన్నారు. అంటే వాళ్ళకి క్రీస్తు రక్షణ సువార్త వద్దు, తైలం చాలు. మోసం పోవటం అనేది ఇది. ఇంకా మనం ఆ దారిలోకి వెళ్తే వర్తమానాన్ని మళ్ళీ మనం పక్కదారి పట్టించినట్టు అవుతుంది. మనం వాక్యంలోకి వెళ్ళాలి. ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు చూడండి, అక్కడ చూడండి, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నారు. అనేకులు నా పేరట వచ్చి, చూసారా, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. ఏంటంటే మీరు కలవరపడకుండా చూసుకోరండి, ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతం వెంటనే. చూసారా, ఇవి జరుగుతున్నాయి అంటే చూడండి, జరుగుతున్నాయి, జరగవలసి ఉన్నది. మీరు చూడండి అక్కడ వాక్య భాగంలో ఏం చెప్పాడండి, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని చెప్పాడు. గమనించండి, ఇక్కడ జనం మీదికి జనం, రాజ్యం మీదికి. మీరు చూసారా, అల్లుకొల్లోలం శ్రీలంక గతంలో జనం రోడ్ల మీదకి వచ్చి ఎంత మారణ హోమం జరిగిందో కదా. దాని తర్వాత జనం మీదకి జనం, బంగ్లాదేశ్లో అల్లుకొల్లోలం, ఇప్పుడు నేపాల్ వంతు అయింది. మన కళ్ళ ముందే చూస్తున్నాం ఇవి. నేపాల్లో దాదాపు ఇప్పటికి అధికారిక లెక్కల్లో జరుగుతున్న సోషల్ మీడియాని దాన్ని బ్యాన్ చేశారు, సోషల్ మీడియాని ఆపేశారు అన్న శాంతియుతంగా ప్రారంభమైన యువత రోడ్ల మీదకి వచ్చిన తర్వాత హింసాత్మకంగా మారింది. ఎంతమంది చనిపోయారు తెలుసా, ఎంతమంది గాయాల పాలయ్యారు తెలుసా. అల్లుకొల్లోలం ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది, నేపాల్ని కాపాడేది ఎవరు, నేపాల్ను పరిపాలించేది ఎవరు అని. అల్లుకొల్లోలం ఎమర్జెన్సీ వచ్చేసింది అక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన పక్కనే శ్రీలంక, మన పక్కనే బంగ్లాదేశ్, మన పక్కనే నేపాల్, అల్లుకొల్లోలం, ఇవి మన చుట్టుపక్కల. ఇవి మాత్రమే కాదు, చాలా దేశాల్లో జరుగుతున్నాయి ఇవన్నీ. ఎక్కడ ఏ దేశం యొక్క పరిస్థితి బాగాలేదు, ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంతగా అంటే ఇదిగో వాక్యంలో ప్రభు చెప్పినంతగా కరువులు భూకంపాలు ఎక్కడ చూసినా. ఇంకొక మాట చెప్పాడు ఏంటంటే చూడండి, అక్కడ వాక్య భాగంలో అప్పుడు 9వ వచనం, జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నిమిత్తం సకల జనముల చేత. భారతదేశం దాకా వచ్చింది. మొదటి 50 దేశాల్లో క్రైస్తవులు హింసించే దేశాల్లో భారతదేశం ఒకనప్పుడు లేదు. ఇప్పుడు 10 దేశాల్లో భారతదేశం అతిగా హింసించబడుతున్న దేశం క్రైస్తవులు. ఇక్కడ చూసారా, మనం అనుకున్నామా, ప్రభు చెప్పింది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఎంత ధన్యులమో. ఎందుకంటే జరిగే సంగతులన్నీ కూడా ప్రభు మన కొరకు రాసించాడు. ఇది నేను కొన్ని విషయాలు చెప్తాను. మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపిస్తుంది. 1వ తారీఖు, ఈ నెల 1వ తారీఖు 9వ నెల. ఇది ప్రపంచంలో ఒక మనుషుల యొక్క ఆలోచనకి కేంద్రమైంది. ఈరోజు బైబిల్ చదువుతున్న మనకు కూడా ఈ ఫోటో ఏమి నేర్పిస్తుందో చూద్దాం. 3 ప్రపంచంలో యోధులు, లీడర్స్, వీళ్ళు ఒకే వేదిక మీదకి వచ్చారు. మీకు పైన ఒక విషయం రాశాను, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. మీకు వీరెవరో ఇప్పటికే తెలుసు. మీకు ఎవరు వీళ్ళు? మొదటి వ్యక్తి ఎవరు? చైనా అధ్యక్షుడు ఎవరైనా? పుతిన్. చైనా అధ్యక్షుడు, రష్యా పుతిన్. 2 భారతదేశం ప్రధానమంత్రి ఎవరండి? నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ప్రపంచాన్ని ఆకర్షించిన చిత్రం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది 1వ తారీఖు జరిగిన సంగతి. ఇది ఏం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ముందు మీరు ఆలోచించండి. ఒక ఫోటో ఉంది, అమెరికా అధ్యక్షుడు, మన ప్రధానమంత్రి గారు. మనకి అమెరికా దేశానికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. మన ప్రధానమంత్రి గారిని అమెరికా
ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏమంటాడంటే నా ఫ్రెండు అంటాడు. భారతదేశానికి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అంటాడు. నేను మోడీ గారు మనసిప్పి మాట్లాడుకుంటామని. నిజంగానే వారికి అటువంటి సంబంధాలు ఉన్నాయి. దాని ముందు పిక్చర్ అమ్మా తత్వరగా చూడండి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఇలా జరిగిందంటే బైబిల్ గ్రంథంలో రాసింది కాబట్టి జరిగింది అంతే. పరిస్థితులు ఏమన్నా కానీ ఈరోజు మీకు ఎందుకు ఇలా జరిగిందో నేను చెప్తాను. ఒక కథలాగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. పదాలు గుర్తున్నా లేకపోయినా, ఈ వ్యక్తులు గుర్తున్నా లేకపోయినా, ఆ వ్యక్తులు అక్కడికి ఎందుకున్నారో ముందుగానే దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు మనకి. ఏం జరుగుతుందో అనగా క్రీస్తు ఆగమనానికి వేదిక సిద్ధమవుతుంది. ప్రపంచంలో శక్తులు కదులుతున్నాయి. ప్రపంచంలో ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ప్రపంచంలో ప్రభుత్వం యొక్క బలాల సమీకరణ మారిపోతుంది. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు కాబట్టి. అందుకే మనం ఎక్కువగా వాక్యం చదువుకోవాలి, ఎక్కువగా బైబిల్ చదవాలి, దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాలి, ప్రపంచ పరిస్థితుల్ని బైబిల్తో పోల్చి చూడాలి. ఏం చెప్పాడు దేవుడు, ఏం చెప్పాడు, ఏం జరుగుతుంది, పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? వర్తమాన భూత భవిష్యత్ కాలాలకి దేవుని యొక్క వాక్యం సరిపోతుంది కాబట్టి. ఏం జరుగుతుందో రాసిపెట్టాడు కాబట్టి. వింటున్నారా? ఇక్కడ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు మీకు 2 దేశాల గురించి చెప్పాను. ఒకటేమో రష్యా, ఒకటేమో చైనా. ఆ 2 దేశాలు అమెరికాకు మిత్రుల శత్రువులా కదా? శత్రువులు. ఇప్పుడు మోడీ గారికి అమెరికా ఫ్రెండ్, స్నేహితుడు. మనకి కూడా రష్యా సంగతి అలా పక్కన పెట్టండి. చైనా సంగతే మీకు బాగా రోజు వార్తల్లో చదివేటప్పుడు. చైనా మనకు మిత్రుడా శత్రువా? ఎందుకు శత్రువో మీకు బాగా తెలుసు. ఎందుకంటే నిత్యము దురాక్రమణకు భారతదేశం మీద తన సైన్యాన్ని ఉసిగొల్పడం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం అనుకుంటా గ్యాల్వాన్ అనే ప్రాంతంలో మన సైనికుల్ని వారు హింస పెట్టారు. మన లెఫ్టినెంట్ కల్నల్ ఒక అతన్ని చంపేశారు, వాళ్ళు కొట్టి చంపేశారు. మీకు బాగా తెలుసు. అంత మాత్రమే కాదు, ఈ మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్యానం చేశాడు. ఏంటంటే రష్యా, దాని తర్వాత చైనా, వీటి గురించి చెప్తూ చైనాను గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, చైనా అరుణాచల్ ప్రదేశ్లో ఈటానగర్ ప్రాంతంలో చాలా వరకు దూరం దూసుకొచ్చి చాలా ఆక్రమించింది అని చెప్పగానే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆయన్ని నువ్వు నిజమైన భారతీయుడు అయితే ఈ మాటలో మాట్లాడవని. అది పెద్ద గొడవ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చైనా ఇప్పుడు మళ్ళీ నేను ఆక్రమించింది అంటే ఆయన్నే గోల్ చేశారు. ఆక్రమించిందో లేదో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిత్యము ఆక్రమించడానికి మాత్రం ప్రయత్నం చేస్తుందండి. అసలు మనం అంటే చైనాకి పడదు. నిత్యము మనం నాశనాన్ని కోరింది. మీకు ఇంకా ఆశ్చర్యం, మన మీద ఎప్పుడు యుద్ధానికి కాలు దువ్వే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేది చైనా, పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చేది చైనా, పాకిస్తాన్ సైన్యానికి తర్ఫీదు ఇచ్చేది చైనా, మన మీద ఉగ్రవాదులు దాడి చేస్తే ఆనందించింది చైనా. ఏనాడు మీకు గుర్తుందా? పెహల్గాం దాడుల్లో ఇంతమంది భారతీయులు చనిపోతే అన్ని దేశాలు సంతాపం చెప్పారు, కానీ చైనా చెప్పలా. ఇవి మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి ఒక విషయం మనకు తెలిసిపోయింది. ఏంటంటే చైనా ఏనాడు మన పక్షాన్ని నిలబడలేదు. మన పక్కన ఉన్న దేశం అయినా కానీ సరిహద్దు వివాదాలు ఉన్నాయి. మన దేశంలో చొచ్చుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఆ దేశానికి మన దేశానికి మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. మరి సంబంధాలు లేని ఆ దేశాన్ని ప్రధానమంత్రి గారు వెళ్ళి వాళ్ళిద్దరు ఏమయ్యారు? ఇప్పుడు ఎందుకయ్యారు? ఇది లెక్క. అమెరికాని ఎందుకు వదిలేశాడు? జరగవలసింది అనగా ఈ చివరి దినాల్లో రష్యా ప్రబల శక్తిగా మారాలి, రష్యా సూపర్ పవర్ అవ్వాలి. 1990వ సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ ఉన్నది, సోవియట్ రిపబ్లిక్ అనగా రష్యా ప్రపంచ ప్రబల శక్తి. కానీ 1990వ సంవత్సరంలో దాదాపుగా రష్యా కుప్పకూలిపోయి రష్యా ఒకే దేశంగా మిగిలిపోయింది.
ఈ చివరి దినాల్లో అంత్యకాలంలో రష్యా ప్రబల శక్తి అవుతుంది. మీకు గుర్తుందా? గత దాదాపుగా 3-4 సంవత్సరాలుగా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంది. పుతిన్ రక్త పిపాసి, యుద్ధవాంఛ కలిగిన వాడు, ప్రపంచ దురాక్రమణ చేయడానికి ఎప్పుడు ఆరాట పడుతున్నవాడు, ప్రబల శక్తిగా ఎదగాలి. తెలుసా? ఇప్పుడు చాలా జాగ్రత్త వినాలి. ఈ చివరి దినాల్లో జరిగేది ఏంటో తెలుసా? ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రపంచం 2 ముక్కలు అవుతుంది. అందులో కీలకమైనది ఏంటంటే ప్రపంచ రాజకీయాలన్నీ ఏదైనా కానీ ఇస్రాయేలు దేశం కేంద్రంగా జరుగుతాయి. ప్రపంచ రాజకీయాలన్నీ కూడా టెంపుల్ మౌంట్, మోరియా పర్వతం, ఏ స్థలం మీద అయితే అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి బలిపీఠం కట్టాడో, ఏ స్థలం అందైతే 70,000 మంది చనిపోయినప్పుడు, గుర్తుందా, దావీదు అరౌనా కళ్ళాన్ని కొని దేవునికి బలిపీఠం కట్టాడో, అదే స్థలంలో తన కుమారుడైన సొలొమోను దేవునికి ఏం కట్టాడు? మందిరాన్ని కట్టాడు. అది మిక్కిలి సున్నితమైన సమస్యాత్మకమైన స్థలం. 37 ఏకర్స్, 37 ఎకరాలు, దాదాపుగా 37.5. వింటున్నారా? దానిని కేంద్రంగా ఈ చివరి దినాల్లో ప్రపంచం రాజకీయం చేస్తుంది అన్నమాట. చూడండి, ఆ స్థలం గురించి మనం పేపర్లో చదివిన ప్రతి సందర్భంలో ప్రపంచ శక్తులు కదులుతాయి. ఎందుకు తెలుసా? దేవుడు ఆ స్థలానికి కేంద్రం కాబట్టి. ఈ చివరి దినాల్లో ఏం జరగాలంటే చాలా ఆసక్తికరమైనది ఏంటంటే ఒకే వేదిక మీద బద్ధ శత్రువులు, మనం చైనా ఇద్దరం ఒకటైపోయాం. మనకి రష్యాకి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు 3 శక్తులు కలిసినాయి. ఎవరు కలిశారు చెప్పాలి? రష్యా, చైనా. ఇంకా ముందు మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను, చూడండి. ఈ దినాన మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఆసక్తికరమైనవి. ఏంటంటే ఇది మీకు అర్థం అవ్వాలి, తేలిక గుర్తుపెట్టుకోండి. అరే మన అమెరికాతో ఉన్న మోడీ గారు ఆయన వదిలేసి వేరే కాపురం పెట్టేశాడు. ఎవరితో అంటే కాపురం ఇప్పుడు ఎవరితో? చైనాతో. జాగ్రత్త వినాలి, చైనాతో. ఇప్పుడు చూడండి, ఒకే వేదిక మీద ఈ ముగ్గురు. మీరు ఇప్పటిదాకా మనం ఏం వింటాం వచ్చామంటే మనము ఇజ్రాయెల్ దేశం ఫ్రెండ్స్, మనము ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయేలీలు ఈరోజు కూడా ఏం చెప్తారంటే మాకు భారతదేశం 2వ మాతృదేశం, మేము భారతీయులకు రుణపడి ఉన్నాం, వారు మా సహోదరులు అని చెప్తారు. అంత మాత్రమే కాదు, ఇప్పటి వరకు జరిగిన చాలా కీలకమైన యుద్ధాల్లో ఇజ్రాయెల్ మనకు సహాయం చేసింది. చాలా కీలకమైన యుద్ధాల్లో మనం వాడే చాలా రకాలైన టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశం ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనము జాగ్రత్త వినండి. భారతదేశం చివరి దినాల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, దేనికి ఫ్రెండు? ఇజ్రాయెల్కి ఫ్రెండు. ఇజ్రాయెల్కి ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏ దేశం తరపున నిలబడాలి? ఇజ్రాయెల్ దేశం పక్కనే. కానీ నిలబడదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు మీరు చూసిన 2 దేశాలు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ 2 అమెరికా దేశానికి వ్యతిరేకం. ఇప్పుడు మనం కూడా అమెరికా దేశాన్ని వ్యతిరేకించే ఆ దేశాలతో కలిసాం. ఇప్పుడు అమెరికా దేశానికి వ్యతిరేకం కాబట్టి ఆ 2 దేశాలు ఇజ్రాయెల్ దేశానికి కూడా ఏమైతే వ్యతిరేకం అవుతాయి. తద్వారా మనం దేనికి వ్యతిరేకం అవుతాం అంటే రేపటి దినాన ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో భారతదేశం ఉంటుంది. ఇది దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఈ దినాన్ని మీరు నేర్చుకోవాలి. ఎందుకు మీకు అనుమానం రావచ్చు, మోడీ గారు మన భారతదేశం అమెరికా దేశానికి ఫ్రెండ్ కదా, ఆయన చాలాసార్లు వచ్చాడు కదా, మళ్ళీ రాబోతున్నాడు ఆయన కూడా. ఎందుకు ఆయన వీళ్ళిద్దరికి మధ్య వివాదం వచ్చిందంటే, వివాదాలు కారణాలు చాలా ఉన్నాయి. నేను కొన్ని విషయాలు చెప్తాను. కారణాలు ఏమైనా కానీ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో భారతదేశం చేరాలి. ఎందుకు విడిపోయారు అంటే జాగ్రత్త వినండి. గత కొంతకాలంగా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ వచ్చింది. మీకు గుర్తుందా? ట్రంప్ గారు అమెరికా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆయన అన్నాడు, నేను గెలిస్తే యుద్ధాలను ఆపేస్తాను అన్నాడు.
ఆయన గెలిచాడు, యుద్ధాలేం ఆగల. ప్రత్యేకంగా రష్యా, ఉక్రెయిన్ ఒకానప్పుడు రష్యాలో అంతర్భాగం వేరైపోయింది. ఇప్పుడు పుతిన్ యొక్క వ్యవహార శైలి ఏంటంటే, ఏ దేశాలైతే యుఎస్ఎస్ఆర్ నుంచే విడిపోయాయో అవన్నీ తిరిగి చేర్చుకోవాలి ఎలాగైనా కానీ. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ట్రంప్ ఏమన్నాడు, నేను గెలిస్తే యుద్ధమే ఆపలా. ఆయన ఏం చేశాడంటే, యుద్ధం ఆపాలి కాబట్టి ఇంత ధనం రష్యాకి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన ఆలోచించి ఏం చేశాడంటే, రష్యా క్రూడ్ ఆయిల్ అమ్మిద్ది అనమాట. ఆ ఆయిల్ మనం ఎక్కువ కొంటాం. మనం చాలా డబ్బులు వెచ్చించి రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటాం, చమురు కొంటాం అన్నమాట మనం. ట్రంప్ ఏం చేశాడంటే, మోడీ గారికి, ఈ మన దేశానికి ఏం చెప్పారంటే, మీరు రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనొద్దు, మానేయండి. ఎందుకంటే మీరు కొనటం ద్వారా, డబ్బులు ఎక్కువ వెళ్ళించడం ద్వారా ఆ డబ్బులు యుద్ధానికి వెచ్చిచ్చి పక్కనున్న ఉక్రెయిన్ని నాశనం చేస్తున్నారు, మీరు ఆయిల్ కొనొద్దు అన్నాడు. మన దేశం అంది, నువ్వెవడవై చెప్పడానికి, మరి అంతే కదా అంటారు కదా, నువ్వెవరు చెప్పడానికి, మాకు ఇష్టం అన్న దగ్గర మేము కొనుక్కుంటాం అని ధీటుగా స్పందించారు. ఆయనకు కోపం వచ్చింది. ఎవరికి తెలుసు కదా, ట్రంప్ కోపం వస్తే ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో ఎవరికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా, మన దేశం మీద దిగుమతి చేసుకునే వస్తువులు మనం చేస్తాం కదా, ఆయన ఏం చేశాడంటే ఒకేసారి 20, 30, 40, 50% ట్యాక్స్ పెట్టేశాడు, సుంకాలు విధించాడు. టారిఫ్స్ అంటారు చూసారా. ఒక్కసారి పన్నులు అధికంగా చెల్లించడం ద్వారా ప్రపంచం యొక్క పరిస్థితులన్నీ వ్యాపారంలో దెబ్బతినిపోయినాయి. ఇప్పుడు దాని ద్వారా అమెరికాకి మనకి మధ్య వివాదం ఏర్పడింది, ఇద్దరికి మధ్య దూరం పెరిగింది. మన దేశం అన్నది, మేము రష్యా దగ్గర ఆయిల్ కొనేదే కొనొద్దు అన్నాడు, నువ్వెవరో చెప్పడానికని. ఈ రీతికి ఏమైందంటే, మొన్న 31వ తారీఖు, ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తారీఖు, ఈ 2 దినాలు చైనా దేశంలో షాంఘై అనే ఒక నగరంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రపంచ అధినేతలు, ప్రాముఖ్యమైన 25 దేశాల అధినేతలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO ఆర్గనైజేషన్కి దేశాలన్నీ పిలిచాడు ఆయన. ఆ దేశంలో సమావేశం, ముఖ్యంగా దేశంలో ఎవరు ఏకీభవించారో తెలుసా, అమెరికాను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో దానిలో మోడీ గారికి కూడా పిలుపు వచ్చింది. ఈయన వెళ్ళాడు. ఏడు సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత, అవును, రష్యా 7 సంవత్సరాల తర్వాత, చైనా 7 సంవత్సరాల తర్వాత, ప్రత్యేకంగా అక్కడ చైనాలో బద్ధ శత్రువులు ఎవరంటే, చైనా అధ్యక్షుడు, భారతదేశ ప్రధానమంత్రి బద్ధ శత్రువులు ఇద్దరు కలుసుకున్నారు. ఇదండి, ఇద్దరు కలుసుకోవడమే కాదు, 3వ ప్రబల శక్తి యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయంలో రాయబడే, ఉత్తర దిక్కు నుండి ఇశ్రాయేలు దేశాన్ని మీదకి యుద్ధానికి వచ్చే గోగు మాగోగు, ఆ గోగు అనబడిన రష్యా. అందుకే దినాన్న మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రపంచ పటం మీద, మీ నోట్స్ రాసుకోవాలి ఇక, ప్రపంచ పటంలో గోగు బ్రాకెట్లో రష్యా, ప్రపంచ పటంలో గోగు దర్శనం. చూడండి ఎలా మార్గం సుగమం అయిపోతుందో. ఇది నన్ను కొన్ని విషయాలు నేర్చుకుందాం మనం. ప్రపంచ పటంలో బయటకు వచ్చేసాడు, ఏ దేశం ఎటు పక్క ఉందో తేలిపోతుంది ఇప్పుడు. ఇదిగో చూడండి, ప్రపంచ పటంలో గోగు ప్రత్యక్షం, యెహెజ్కేలు గ్రంథం. ఆ గోగు ఎవరంటే, ఉత్తర దిక్కు, ఇశ్రాయేలు దేశానికి ఉత్తర దిక్కునున్న రష్యా ప్రపంచ పటంలోకి వచ్చేశారు. ఇదిగో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకిస్తున్న దేశాల పైన చూడండి, మొన్న
ఈరోజు మీకు చాలా విషయాలు చెప్పాలి, వినండి. ఇది మీకు అర్థం అవ్వాలి. వింటున్నారా? రండి, మనం యెహెజ్కేలు గ్రంథంలో ముందు కొన్ని విషయాలు మనం చదువుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో మీరు 38, 39 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. ఇందులో జరిగే గోగు మాగోగు యుద్ధం 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగే యుద్ధం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించే 1000 ఏళ్ల పరిపాలన ఉందే, ఆ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగే యుద్ధం ఇది. మర్చిపోకూడదు. మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఇంకొక గోగు మాగోగు యుద్ధం ఉంది 1000 ఏళ్ల తర్వాత. ఇది 1000 ఏళ్లకి ముందు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను అందుకే ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు ఏ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, ఏ యుద్ధానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అని చెప్పాను. ఇక్కడ 38వ అధ్యాయంలో ఏమవుద్దంటే వినండి, ముందు మీకు తెలియాలి. రష్యా నాయకత్వంలో, ఇదిగో మీరు ఇందాక విన్నారు, అదిగో రష్యా, గోగ్ అంటే రష్యా అనమాట. రష్యా నాయకత్వంలో ఏమవుద్దంటే ఇశ్రాయేల్ దేశం మీదకి ప్రపంచంలో చాలా దేశాలు, అనగా ఇజ్రాయేల్ దేశాన్ని వ్యతిరేకించే దేశాలన్నీ కూడా రష్యా నాయకత్వంలో ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాయి. దేని మీదకి యుద్ధానికి వస్తాయి? ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వస్తాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వస్తాయి కదా, భారతదేశం ఎటుంటుంది? అంటే అనుకూలం వ్యతిరేకమా? ఇప్పటికే చాలా ఓట్లు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా వేస్తుంది. జరుగుతుందండి ఇది నిజంగా. దేవుడు అందుకే చెప్పాడు, ఆకాశము భూము గతించినా కానీ మాటలో సున్నైనను. అందుకే కీర్తనకారుడు అన్నాడు, దేవా ఆకాశమందు నీ వాక్యం నిలకడగా ఉంది అని చెప్తున్నాడు. మారదు, అదే మారదు. 38వ అధ్యాయంలో చదువుతాను చూడండి. 38వ అధ్యాయం కేంద్రం ఈరోజు మీరు నేర్చుకునే వాక్యం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడవగు గోగు, మాగోగు రష్యా, గోగు రష్యా అధ్యక్షుడు అనుకోండి, రోషునకు మెషకునకు తుబాలునకు అధిపతియగు వాని తట్టు అభిముఖుడువై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచించము. ఈ దేశాలు ఆ దినాన పేర్లు, నేటి దినాన పేర్లు ఏంటో మనం నేర్చుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకు మెషకునకు తుబాలునకు అధిపతియగు గోగు అంటే రష్యా. గోగు అంటే ఏంటి? రష్యా. అలా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. చెప్పండి, గోగు అంటే ఏంటి? రష్యా. నేను నీకు విరోధినై ఉన్నాను. దేవుడు చూసారా? అంటే దేవుడు దేనికి విరోధై ఉన్నాడు? రష్యాకు విరోధై ఉన్నాడు. రష్యాకు విరోధి ఎందుకు అయ్యాడంటే, రష్యా ఏ దేశానికి వ్యతిరేకం? ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకం కదా. ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకించడానికి వీల్లేదు కదా. అందుకే దేవుడు చెప్పాడు, గోగో నీతో ఉన్న దేశాలకు నేను వ్యతిరేకం అని చెప్పాడు. చూడండి, నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యం అంతటికి గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ. చూడండి, నానా విధములకు ఆయుధం, అండర్లైన్, స్టార్ మార్క్. ఆయుధాలు ఏంటో నీకు చెప్తాను ఇప్పుడు. నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములను చేతబట్టుకున్న వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరజేసినను. నీతో కూడిన పారసీకపు దేశం, ఇది ఒకటి మీ తెలుసు. పారసీకం అంటే స్పష్టంగా మొన్నటిదాకా ఇజ్రాయెల్ దేశం దేంతో యుద్ధం చేసింది? అందుకు సార్ ఇరాన్. పారసీకం అంటే ఇరాన్ అండి. మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తాను మీకు. చైనా 3వ తారీఖు బుధవారం 80వ విక్టరీ డే అనగా జపాన్ నుండి విజయం సాధించిన తర్వాత, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రతి సంవత్సరం పెరేడ్ చేసింది. మొన్న 3వ తారీఖు పెరేడ్ చేసింది. ఆ పెరేడ్ ఏంటంటే విక్టరీ డే, 80 సంవత్సరాల సందర్భంగా. తెలుసా, ప్రపంచం వణికిపోయింది, ఇంక్లూడింగ్ అమెరికాతో సహా. ఎందుకో తెలుసా? రష్యా పెరేడ్లో విజయోత్సవం జరపలా, తన బలాన్ని చూపించింది. ప్రపంచం వణికిపోయిందండి. ఎందుకో తెలుసా? రష్యా తయారు చేసిన ఆయుధాలు ఈ భూమి మీద ఒక్క మనిషిని లేకుండా చేయగలవు, ఈ భూమిని కదిలించగలవు. తెలుసా? రష్యా తన దేశంలో ఉండి మిస్సైల్ వదిలితే, బాంబు వదిలితే భూమి యొక్క చివరి దాకా
వెళ్ళి పడగలిగిన సత్తా 20,000 కిలోమీటర్లు. నేను పిక్స్ చూపిస్తాను మీకు. 20,000 కిలోమీటర్లో ఒకేసారి 10 దేశాలను నాశనం చేయగలదంట. 20,000 కిలోమీటర్ల రేంజ్. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇదిగో నీ ఆయుధాలను రేపటి దినాన్ని రష్యా తయారు చేసింది. భూమండలాన్ని కవర్ చేసే భారీ క్షిపణులు తయారు చేసి మొన్నటి దినాన్ని ప్రదర్శించింది. ఇవన్నీ ఏ దేశానికి వ్యతిరేకంగా ప్రయోగిస్తారు? చిన్న దేశం, 1 కోటి మంది జనాభా, గోగు అధ్యక్షతన ఈ దేశాలన్నీ ఏకమై. మీకు ఇప్పటికీ అర్థమైంది గోగు అధ్యక్షతన ఏ దేశాలు ఉన్నాయో కింద రాయబడ్డది జాబితా. నేను అవి చెప్తాను మీకు. ఇవన్నీ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వస్తాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ఇచ్చిన దేశం ఏంటి? అమెరికా. అమెరికా ఏమవుతుందో తెలుసా? బలహీనమవుతూ వస్తుంది. రేపటి దినాన అమెరికా ఇజ్రాయెల్ దేశాన్ని పక్షాన నిలబడదు. ఇప్పటికే అమెరికా దేశం యొక్క పరిస్థితులు బాగలేవు. ఎంతగా బాగలేవంటే ఆర్థిక మాంద్యం దిగజారిపోతుంది, ఉద్యోగాలు లేవు. అందుకే అక్కడ ఉన్న మిగతా దేశాల వాళ్ళని వెళ్ళిపోండి అంటున్నారు. అక్కడున్న మిగతా దేశాల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వీసాలు ఇతర దేశాలకి, ఏ దేశాలకి ఇవ్వటం లేదు. ట్రంప్ చివరికి ఈ విద్యార్థులు మా దేశం కూడా మీరు రావద్దని చెప్తున్నాడు. అమెరికా దేశం యొక్క పరిస్థితులు బాగాలేవు. అందుకే మన పిల్లలు చాలామంది అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఇంకా ఉద్యోగాలు లేవని చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. దేశం ఆర్థిక మాంద్యం. ఇదివరకు కలల ప్రపంచం చాలామందికి అమెరికా అంటే ప్రపంచ దేశాలకు భయం. అమెరికా సూపర్ పవర్, అమెరికా ప్రపంచ దేశాలకు పెద్దన్న అంటారు. ఏంటన్నారా? రేపటి దినాన అమెరికా బలహీనపడుతుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దేశానికి వెనకున్న అమెరికా దేశం రేపటి దినాన అమెరికా దేశం పక్కన ఉండదు. ఇజ్రాయెల్ దేశం ఒంటరిగా మిగిలిపోద్ది. ఇజ్రాయెల్ దేశం మీదకి ప్రపంచ దేశాలు, రష్యా నాయకత్వంలో ప్రపంచ దేశాలు, చైనా కావచ్చు, ఇందాక మీరు విన్న పారసీకం కావచ్చు, టర్కీ, ఇదిగో తుబాలు, తొగర్మ, ఆ అర్థాలు చెప్తాను మీకు. దేశాలన్నీ, భారతదేశం కూడా ఏదో ఒక పక్కన చేరాలి. ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాయి ఆ పర్వతాల మీద. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం, ఏం చేయాలో దరితీయదు. ప్రభు వస్తాడు తన ఆగమనము చేత. అద్భుతం ఏంటో తెలుసా? ప్రభువే గొప్ప భూకంపాన్ని కలగజేసి ఆ సైన్యాన్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడే జోక్యం చేసుకుంటాడు. లేకపోతే ఈ దేశాలను గెలవడం ఎవరి వల్ల కాదు. వింటున్నారా? ఇప్పుడు మీరు చూడండి, ఇందులో మీకు తెలుస్తుంది అధ్యాయాలు. ప్రభువే చెప్తున్నాడు చూడండి. అక్కడ ఆ దేశాల గురించి చెప్పాడు. నీతో కూడిన పారసీకపు దేశపు వారిని, కూషీలను, పూతివారందరి డాళ్లను, శిరస్త్రాలను ధరించి వారందరిని అన్నాడు. గోమేరును అతని సైన్యం అంతటిని ఉత్తర దిక్కులో నుండి, ఉత్తర దిక్కు ఏ దిక్కు? ఆ 6వ వచనంలో రాయబడి ఉంది ఉత్తర దిక్కు అని. మళ్ళీ 15వ వచనం చూడండి. ఏ దిక్కు నుంచి వస్తారంట? ఉత్తర దిక్కు. 15వ వచనంలో కూడా. అంటే ఈ సైన్యాలన్నిటినీ ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా సైన్యాలన్నిటినీ నడిపించే దేశం ఉత్తర దిక్కు దేశం. మీరు మ్యాప్ చూడండి. సరిగ్గా ఇశ్రాయేలు దేశానికి స్ట్రైట్ నార్త్ సైడ్ ఉత్తర దిక్కున ఉన్నది ఏంటంటే రష్యా. దీనిలో కూడా చాలామందికి ఏకాభిప్రాయం లేదు. గోగు మాగోగ్ అంటే వేరే విధంగా చెప్తారు. కానీ ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం, నేను కూడా వ్యక్తిగతంగా నేను రష్యా అంటాను నేను. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశానికి స్ట్రైట్ చూడండి ఉత్తర దిక్కున ఉన్నది ఏంటంటే రష్యా. వింటున్నారా? కాబట్టి ఈ దేశాలన్నీ కూడా రష్యా నాయకత్వం కింద. దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకం అవుతాయి చివరి దినాల్లో. కాబట్టి మీకు ఈ ఫోటో ప్రపంచాలకు ఇదేంది? భారతదేశం అమెరికాకు ఫ్రెండ్ కదా, భారతదేశం ఇజ్రాయెల్కి ఫ్రెండ్ కదా. భారతదేశం పోయి అటు చేరింది ఏంటంటే ఇదిగో ఇందులో ఉంది. చేరుతుంది, కారణాలు ఏమైనా కావచ్చు. ట్రంప్ ట్యాక్స్లు ఎక్కువ వేశాడా? ఇదంతా అనవసరం. ప్రవచనం ఉంది, జరగాల్సి ఉంది, కారణం ఏదైనా కావచ్చు. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఎన్నో ప్రవచనాలు చెప్పాడు ఆయన. వింటున్నారా? కాబట్టి 1వ తారీఖు, ఈ నెల 1వ తారీఖు ఈ ఫోటో మన మోడీ గారు శిఖరాగ్ర సదస్సు షాంఘై సహకార సంస్థకు వెళ్ళాడు. వింటున్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఉండడం చూసి
ఏ ముగ్గురు కలిసి ఉండడు? మీకు పేపర్లో ఏం రాశారు తెలుసా? మోడీ గారి కోసం పుతిన్ గారు గంటన్నర వెచ్చించి సమయం మోడీ గారిని కూర్చోబెట్టుకొని తన కారులో తీసుకెళ్ళాడు అని పేపర్లో ఫోటో వేశారు. చూడండి, అంటే ఇక మోడీ గారు మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. ఎంత బాగా రాశారు చూడండి వాక్యం. ఆ కూటమి ఎలా ఏర్పడుతుందో చూడండి. ఇందుకే ప్రపంచం కదులుతుంది. ప్రపంచంలో అలజడులు, ప్రపంచంలో యుద్ధాలు, ప్రపంచంలో అల్లుకొల్లబడిన పరిస్థితి, ప్రపంచంలో శాంతి సమాధానాలు లేకపోవడం ఉండదు. ఇంకా శాంతి సమాధానాలు ఉండవు. ఎందుకో తెలుసా? ప్రభు రాకడకు ముందు జరిగే సంగతులు. ఇటువంటి అల్లుకొల్లమైన పరిస్థితుల్లో ప్రభు సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఈ శిఖరాగ్ర సదస్సులో జరిగిన సంగతి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. 1990లో USSR ఉన్నాడు. యుఎస్ఏ లాగా యునైటెడ్ సోవియట్ చెప్పండి USSR సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. అంటే రాష్ట్రాల దేశాల కూటమి పెద్దది. కానీ 1990లో సోవియట్ రిపబ్లిక్ విడిపోయింది. ఒక రష్యా మిగిలింది. కానీ ఇప్పుడు రష్యా ఏం చేస్తుందో తెలుసా? విడిపోయిన దేశాలన్నిటిని తిరిగి తనలో కలుపుకుంటుంది అన్నమాట. వింటున్నారా? మోడీ గారు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇద్దరు కూడా తియాన్జిన్ వేదికగా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో వీళ్ళిద్దరు కలుసుకొని ఏం చేశారు తెలుసా? ఇక మనం కలిసి ఉందాం, మన మధ్య వివాదాలు వద్దు, సరిహద్దు తగాదాలు వద్దు, కూర్చొని పరిష్కరించుకుందాం. ఎందుకంటే మనం ప్రబల శక్తిగా ఎదుగుదాం. భూమిపై దక్షిణార్ధ గోళంలో మనం ప్రబల శక్తిగా ఎదుగుదాం. భూమి మీద ఉన్న ప్రపంచ జనాభా ఎక్కువ మంది చైనాలో ఉంటే తర్వాత జనాభా అంతా కూడా వింటున్నారా? ఎక్కడ ఎక్కువ ఉన్నారు? అవును. అంటే ఈ మోడీ గారు కూడా అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, నిజమే, మనం కలిసి ఉందాం, ఇక నుండి మనం శత్రువులం కాదు, మనం ఎవరివి? మిత్రులం అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మోడీ గారు ఒక మాట అన్నాడు, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇండియా చైనా మధ్య సహకారం మానవాళికి సంక్షేమానికి మార్గం వేస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఇరు దేశాల మధ్య అన్నారు వాళ్ళు చెప్తున్నాడు, మధ్య ఏముండాలి? సహకారం ఉండాలి. మంచిదే, సహకారం ఉండడం నిజమే. ఈ సహకారం రేపటి దినాన ఇజ్రాయెల్ దేశం ఐక్య కూటమికి దారి తీస్తుంది. ఇది జరగాలి. వింటున్నారా? మానవాళి సంక్షేమానికి దారి తీస్తుంది. చైనా దేశం వింటున్నారా? చైనా మన దేశం జనాభా దాదాపుగా 280 కోట్ల మంది జనాభా దగ్గరగా. ఎంత? 280 కోట్లు. మోడీ గారు అన్నాడు, ఈ 280 కోట్ల మంది మీరు మేము కలిసి ఉంటే ఆనందంగా ఉంటారు అని చెప్పాడు. అప్పుడు తెలుసా, ఇక నుంచి ఇరు దేశాల మధ్య వ్యాపారం చేసుకుందాం, మనం శత్రువులు కాదు, అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం, మన బంధం బాగుండాలంటే శాంతి సుస్థిరం ఉండాలి, పరస్పరం గౌరవించుకుందాం, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకుందాం. మన దేశంలో మన ఇద్దరు సంబంధాల్లో మూడో దేశం జ్వరబడకూడదండి అన్నాడు. అంటే మూడో దేశం ఏంటి అనమాట? చూసారా? అంటే భారతదేశాన్ని లాగేస్తున్నాడు పక్కకి, వెళ్ళిపోయాడు. ఇక లేదు ఇక ఆ దేశం. వెంటనే మోడీ గారు అన్నాడు, ఏమండి వచ్చే సంవత్సరం ఫ్రెండ్స్ అయిపోయారు, ఇక వచ్చే సంవత్సరం ఇండియాలో జరిగే బ్రిక్స్ సదస్సు ఉందంటే మీరు ఖచ్చితంగా రావాలన్నాడు. అంటే ఇచ్చి పుచ్చుకోవటాలని మీరు ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా రేపు వస్తున్నాడు ఆయన. చూసారా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది జరగవలసి ఉన్నది. ఎప్పుడో జరిగిద్ది అనుకున్నాను నేను, కానీ మన కళ్ళ ముందే జరిగిపోయింది. వింటున్నారా? ఇక గొడవలొద్దు, అభివృద్ధి చెందుదాం. మీ దేశస్తులు మా దేశంలోకి రావటానికి, మా దేశస్తులు మీ దేశంలోకి రావటానికి వీసాలు అనగా ఆ దేశ అనుమతి అన్నమాట. ఆ వీసాలు తేలిగ్గా ఇచ్చుకుందాం, మన ఫ్రెండ్స్ ఇక అని చెప్పాడు. అంటే ఇప్పుడు భారతదేశం తప్పదిక రేపటి దినాన ఆ దేశాలు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా చేసే ప్రతి నిర్ణయంలో ఓటేయక తప్పదు, మద్దతు ఇవ్వక తప్పదని గుర్తుపెట్టుకోవాలి.
రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, మన దేశ ప్రధాని గారు మోడీ గారు, ఈ ముగ్గురు కలిసిన మీదట ఈ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న ఉత్తర దిక్కునున్న గోగు బయటకు వచ్చేసాడు. ఆయన రష్యా, ఆయన నాయకుడుగా. ఇదిగో ఆ దేశం ఇప్పుడు రష్యా, దాని ఆర్థిక వనరు ఏంటంటే 2 ఉన్నాయి రష్యాకి. దానికి డబ్బులు ఎలా వస్తున్నాయి రష్యా కంటే? మొట్టమొదట ఆయుధాలు తయారు చేసి అమ్మిద్ది. ఈ దినాన మన దేశం చాలా ఆయుధాలు రష్యా దగ్గరికి ఉంటుంది. 2 ఆయిల్ అమ్మిద్ది. వింటున్నారా? ఇప్పుడు రష్యాయే ఆయుధాలకు పుట్టినిల్లు. ఇప్పుడు చైనా కూడా సొంతగా ఏం తయారు చేసింది? ఆయుధాలు. ఈ ఆయుధాలన్నీ మొన్న 3వ తారీఖున ప్రదర్శించింది చైనా. ఒక మాట తెలుసుకోవాలి, ఈ ఆయుధాలన్నీ కూడా మన దేశం మీద యుద్ధం చేయటానికో ఇంకో దేశం మీద యుద్ధం చేయడానికి కాదు, ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి. అందుకే ఇశ్రాయేలీల కొరకు మనం ప్రార్థన. ఎందుకో తెలుసా? భూమి మీద వాళ్ళు చాలా అల్పసంఖ్యాకులండి. 6 దేశాలతో యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇప్పటికే. మీకు గుర్తుందా ఎన్ని దేశాలతో? 6 దేశాలతో మీకు జ్ఞాపకం ఉంది. ఇజ్రాయెల్ దేశం, మీకు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశం మీద వారు దాడి చేశారు. గుర్తుందా తారీఖు? అక్టోబర్ 7. ఎన్నో సంవత్సరం? 2023 అంతేనా? అక్టోబర్ 7న దాడి చేశారు. నాటి నుండి హమాస్ మీద యుద్ధం, నాటి నుండి హిజ్బుల్లా తీవ్రవాదులు, లెబనాన్ మీద యుద్ధం, ఇరాన్ మీద యుద్ధం, చూసారా? సిరియా మీద యుద్ధం. ఇంకా కీలకంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మొన్న లాస్ట్ వీక్ ఖతర్ మీద ఇక్కడ యుద్ధం చేసింది. ఎందుకంటే ఖతర్ ప్రాముఖ్యమైన రాజధానిలో హమాస్ తీవ్రవాదులు పలానా చోట చర్చలు జరుపుతున్నారు అన్నప్పుడు దాని మీద బాంబుల వర్షం కురిపించింది. 6 దేశాలతో యుద్ధం చేస్తుందండి 2023 నుంచి. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏందండి ఇశ్రాయేలీలు ఎప్పుడు యుద్ధమే? అవును, యుద్ధమే. వారు దేవుని యుద్ధాలు చేస్తున్నవారు వారు. ఎందుకంటే వారిని వారు కాపాడుకోవడం వెనక ఉద్దేశం ఏంటంటే వారు ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుతున్నారు. జాగ్రత్త వినాలి. ఏం కాపాడుతున్నారు? ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుతున్నారు. అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకు కాపాడాలంటే రేపు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఇజ్రాయెల్ దేశంలో దేని మీద అడుగు పెట్టాలి? ఒలీవల కొండ మీద అడుగు పెట్టాలి. ఈ ప్రపంచ, జాగ్రత్త వినాలి, ఈ ప్రపంచ శక్తులన్నీ కూడా అనగా ఉత్తర దేశం గోగు రష్యా నాయకత్వంలో, చైనా కావచ్చు, రష్యా నాయకత్వంలో ఇరాన్ కావచ్చు, రష్యా నాయకత్వంలో ఉత్తర కొరియా కావచ్చు, రష్యా నాయకత్వంలో ఇండోనేషియా కావచ్చు, టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. ఇంకొక మాట చెప్పాను, జిన్పింగ్ ఒక మాట అన్నాడు, అమెరికా వ్యతిరేక దేశాలన్నీ, అమెరికా బాధిత దేశాలన్నీ మేము అమెరికాతో విసిగిపోయాము అన్న వాళ్ళని మేము కాపాడతాం, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వచ్చి మాతో కలవచ్చు అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇశ్రాయేల్ దేశాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలని కూడా మొన్న మీటింగ్కి వెళ్ళిపోయినాయి. మొన్న 3వ తారీఖు జరిగిన ఆ పెరేడ్లో 80th విక్టరీ డేలో జన్పిక్తో పాటు వాళ్ళందరూ కలిసిపోయారు. ఈ కూటమిని మీరేం తెలుసుకోవాలంటే అమెరికాను వ్యతిరేకిస్తున్న కూటమి మించి రేపటి దినాన ఇశ్రాయేల్ దేశానికి మీదికి యుద్ధానికి తయారవుతున్న కూటమి 38వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో ఉత్తర దేశం నాయకత్వంలో ఈ సేనలన్నింటిని నడిపించేది ఎవరంటే రష్యా. రష్యా అధ్యక్షుడు వినండి, చైనా కాదు, చైనా ఉంటుంది, చైనా ఆయుధాలన్నీ సరఫరా చైనా ఉంటుంది, కానీ నడిపించేది మాత్రం ఉత్తర దిక్కు గోగు, ఆయన రష్యా. రష్యా ఇంకా ప్రబల శక్తికి ఎదుగుతుందని గుర్తుపెట్టుకోవాలి మనం. వింటున్నారా? రష్యా ఇంకా ప్రబల శక్తికి ఎదుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకే వేదికపై వీళ్ళు కలిసి ఉండడం, 38వ అధ్యాయంలో గోగు దర్శనం ఇవ్వడం. జిన్పింగ్ ఒక మాట అన్నాడు స్క్రీన్ మీద, డ్రాగన్ ఏనుగు కలిసి
డ్యాన్స్ చేయాలి అన్నాడు. ఇందులో చాలా పెద్ద పాఠం ఉంది. ఏమన్నాడు? డ్రాగన్ అంటే చైనా చిహ్నం, డ్రాగన్ ఏనుగు భారతదేశం సింబల్ అన్నమాట, చిహ్నం. ఈ రెండు కలిసి ఏం చేయాలి? డ్యాన్స్ చేయాలన్నాడు ఆయన. అంటే డ్యాన్స్ ఎప్పుడు చేస్తారు? సంతోషంగా ఉన్నప్పుడు. ఇప్పటిదాకా బద్ధ శత్రువులు, ఇప్పుడు ఈ రెండు డ్యాన్స్ చేయాలంటున్నాడు ఆయన. అంటే కలుస్తున్నాం మనం. 38వ అధ్యాయం చూడండి, వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ద్వైపాక్షిక సంబంధాలు మనం కలుస్తున్నాం, ఇద్దరం కలిసి ఉగ్రవాదం నిర్మూలన చేద్దాం, ఒకే వేదిక మీద ఉందాం, పరస్పర అవగాహనతో పరిష్కరించుకుందాం, ప్రపంచ వాణిజ్యంలో మనం కూడా పాలు పంపులు పొంది లాభాలు సంపాదిద్దాం, ఇక మనం శత్రువులు కాదు మిత్రువులు అని చెప్పారు ఇక్కడ. వింటున్నారా? కాబట్టి ఇక్కడ శాంతిని స్థాపిద్దామన్నారు, శాంతి సుస్థిరం అన్నాడు. అందుకే మోడీ గారు కూడా పోయి వాళ్ళతో కలిసిపోయాడు. ప్రత్యర్థులం కాదు భాగస్వాములు అని చెప్పాడు. వింటున్నారా? ప్రత్యర్థులం కాదు, మనం ఎవరిమి? భాగస్వాములం. ఈ సంగతి ట్రంప్ గారికి తెలిసింది. ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఆయన చాలా విషయాలు చెప్పాడు, ట్వీట్ చేశాడు. ఆయన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే, అయ్యో భారతదేశం పోయి అంత దుర్మార్గమైన నమ్మకూడని చైనాతో ఎలా కలిసింది అని చెప్పాడు ఆయన. మేమేం చెప్పాం? రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని చెప్పాం. ఎందుకు కొనొద్దని చెప్పాం? ఆ ధనముతో ఉక్రెయిన్ నాశనం చేస్తుంది కాబట్టి, నువ్వు ఆయిల్ కొనకపోతే రష్యాకు డబ్బులు రావు కాబట్టి యుద్ధం మానడానికి అవకాశం ఉంటుంది. కానీ మోడీ గారు వినలేదు, నాకు ఫ్రెండే నన్నెంతో నిరాశకు గురి చేసింది అని చెప్పాడు. వింటున్నారా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన అన్నాడు మోడీ గారు, ఎందుకు భారతదేశం శత్రువైన రష్యాతో చేతులు కలిసింది అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న 3వ తారీఖు జరిగిన సంగతి ఏంటంటే, 3వ తారీఖు బుధవారం, ప్రతి సంవత్సరం చైనా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణను ప్రతిఘటించడంలో విజయం సాధించి, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ యొక్క దురాక్రమణను ఎదిరించి దేశంగా నిలబడి ఆ దేశాన్ని ఆర్మీ డే విజయోత్సవం జరుపుకుంటుంది అన్నమాట ప్రతి సంవత్సరం. జిన్పిక్ వచ్చిన తర్వాత దాన్ని దేనిగా మార్చాడంటే విక్టరీ డేగా మార్చాడు. ప్రతి సంవత్సరం సైనిక విన్యాసాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం 1949వ సంవత్సరంలో, గుర్తుపెట్టుకోండి, 1949వ సంవత్సరంలో ప్రజా రిపబ్లిక్గా ఏర్పడిన నాటి నుండి ఈ యొక్క చైనా 10 సంవత్సరాల పాటు ఎలాంటి ఆర్భాటం లేకుండా 1949 నుంచి ఎలాంటి ఆర్భాటాలు ఉండే గుర్తు చేసుకునేవాళ్ళు. కానీ జిన్పిక్ వచ్చిన తర్వాత దీనిని మరింత ఎక్కువ, అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం జిన్పిక్ వచ్చిన తర్వాత మరింత ఘనంగా జరపడం మొదలుపెట్టారు. కానీ ఏ దేశము నుండి అతిథుల్ని పిలిచేవాళ్ళు కాదు. ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశంలో ప్రముఖులు ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం వీళ్ళు పిలిచిన అతిథులు ఎవరో తెలుసా? 3వ తారీఖున అక్కడ కూర్చుంది ఎవరో తెలుసా? స్క్రీన్ మీద పిక్చర్ కనిపిస్తుంది చూడండి. చాలామంది కనిపిస్తారు. ఆ చాలామంది ఆ దేశ పేర్లు ఇందులో రాయబడ్డది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడ్డది. ఇదిగో చూడండి, యెహెజ్కేలు 38లో ఇశ్రాయేలులు వ్యతిరేక కూటమి. ఇందులో మీరు ఎవరిని గుర్తుపడగలుగుతారు చెప్పండి? మొదటి 3 గుర్తొచ్చారా? మీకు రష్యా అధ్యక్షుడు కనిపించాడు, ఆయనే గోగు. ఆ పక్కన చైనా అధ్యక్షుడు కనిపించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి అటు. ఎవరండి ఆయన? ఉత్తర కొరియా. ఎంత స్పష్టంగా రాయబడ్డది చూడండి. ఇంకా మీరు అక్కడ చూడండి, అక్కడ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నాడు. తర్వాత ఇరాన్ అధ్యక్షుడు ఉన్నాడు, మసూద్ పెషెష్కియాన్ ఉన్నాడు అక్కడ. అందులోనే బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుషెంకో ఉన్నాడు అక్కడే. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోతా సిబియం ఉన్నాడు అక్కడే. వియత్నాం అధ్యక్షుడు, మలేషియా అధ్యక్షుడు, మయన్మార్ అధ్యక్షుడు, మించి పాకిస్తాన్, కిజికిస్తాన్ అందరూ వచ్చారు ఇందులో. అంటే ఈ యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉన్న దేశాలన్నీ కూడా చేరిపోయినాయి. యెహెజ్కేలు 38, 3వ తారీఖు ఫోటో అండి. ఇది ఎన్నో తారీఖు ఫోటో? జస్ట్ 3rd. చూసారా ఎలా ఏర్పడ్డారో? ఈ దేశాలన్నీ కూడా సిద్ధపడుతున్నాయి రేపటి దినాన ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి. అందుకే ఆ పెరేడ్లో చైనా అధ్యక్షుడు
ఎప్పుడు ఇంత అసలు వేరే దేశం నుండి పిలవరు, ఎప్పుడు అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు. నాకు తెలిసి ఈ సంవత్సరాల్లో ఎప్పుడు పిలవలేదు. వింటున్నారా? ఎప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా 1959లో మాత్రమే పిలిచారంట ఇతర దేశాల నుంచి. ఇప్పుడు మనం కూడా స్వాతంత్ర వేడుకల్లో వేరే దేశం నుండి అతిథులను పిలుస్తాం. వీళ్ళు విక్టరీ డే జరిపేటప్పుడు 1959లో మాత్రమే ఇతర దేశాల నుండి అతిథులను పిలిచారు. కానీ ఆ 1959 తర్వాత వీరు ఏ దేశాన్ని పిలవలేదు. మొన్న జరిగిన తియన్మాన్ స్క్వేర్లో నిర్వహించిన బీజింగ్లో సైనిక పెరేడ్లో ఈ దేశం అందరిని పిలిచారు. అంటే మీకు స్పష్టంగా అర్థమవుతుందా? ఏజీల గ్రంథం 38లో రాయబడిన ఇస్రాయేల్ వ్యతిరేక కూటమంతా గుంపంతా కూడా ఆడుంది. మించి గోగు కనిపిస్తున్నాడు మీకు అక్కడ. ఎవరైనా రష్యా. అందులో ఏం ప్రదర్శించారు తెలుసా? ఏం ప్రదర్శించారంటే మారణాయుధాలు. ఎందుకు ప్రదర్శించారు మారణాయుధాలు అంటే, ఇదిగో జిన్పింగ్ ఒక మాట చెప్పాడు, 3 మాటలు చెప్పాడు. ఒకటి, ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఆ పెరేడ్లో, ఆ మీటింగ్లో ఏం చెప్పాడంటే, ఎదురు లేనంత ఎదుగుతాం. అంటే వీళ్ళు ఏమన్నాడు ఆయన? ఎదురు లేనంత ఎదుగుతాం. అంటే ఎందుకు ఎదుగుతున్నారో తెలుసా? ఏ దేశం మీద యుద్ధం చేయడానికి. కానీ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకి శత్రువు ఎవరంటే అమెరికా దేశం రేపటి దినాన్ని ఇజ్రాయెల్ దేశం మద్దతు ఇవ్వదు. అదే బాధాకరం. మా వింటున్నారా? నేను ఒక బలవంతుడిని చూసుకొని ముందు నిలబడి నేను యుద్ధం చేస్తాను అంటూ యుద్ధం చేస్తున్నప్పుడు, నాకన్నా బలవంతుడితో నా వెనకున్న బలవంతుడిని చూసుకొని యుద్ధం చేస్తున్నప్పుడు, ఇంకా బలవంతుడు నా మీదకి వచ్చినప్పుడు నేను వెనక తిరిగి చూసుకున్నప్పుడు నన్ను మద్దతు ఇచ్చే ఆ బలవంతుడు లేకపోతే నా పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి. ఇస్రాయేల్ వెనక తిరిగి చూసుకుంటే అమెరికా ఉండదు. రేపటి దినాన ఇస్రాయేల్ వెనక్కి తిరిగి చూసుకుంటే అమెరికా ఉండదు. కానీ ఎవరుంటారు దాని వెనక? ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ఈయన అన్నాడు 3 విషయాలు చెప్పాడు. 3వ తారీఖు ఆ పెరేడ్ మీటింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నాడు, ఎదురు లేనంతగా ఎదుగుతాం, అమెరికా బాధితులను కాపాడతాం. ఏ బాధితులు? ఇప్పుడు చాలా ముస్లిం దేశాలు, 3 దేశాలు చెప్తాను, ఎక్కువ గుర్తుంది. 3 దేశాలు, దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖత్తర్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు. ఈ దేశాలన్నీ ఫ్రెండ్స్ ఎవరికంటే అమెరికాకి. ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాయో తెలుసా? ప్రేమతో కాదు, భయంతో. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ దేశాలు వెళ్ళాను, నేను ఇప్పుడు మీకు చెప్పిన దేశాలన్నీ వెళ్ళాను. ఆ దేశాలకి అమెరికా రక్షణగా నిలిచింది. ఇప్పుడు ఖత్తర్ దేశం, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఖత్తర్తో యుద్ధం చేస్తుంది కదా, ఆ ఖత్తర్లో ఆర్మీ బేస్ ఉంది, క్యాంప్ ఉంది, సైనిక స్థావరం ఉంది అమెరికా దేశానికి. బహ్రెయిన్లో సైనిక స్థావరం ఉంది అమెరికా దేశానికి. ఈ దేశాలని అమెరికా కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కువైట్ ఉంది, కువైట్కి సైన్యం లేదు, వాళ్ళని కాపాడేది ఎవరు? మీకు గుర్తుందా? కువైట్ని ఆక్రమించుకోవాలని సద్దాం హుస్సేన్ ఎంత ప్రయత్నం చేశాడు కువైట్ని కలుపుకోవాలని. వింటున్నారా? ఆ కువైట్ని ఆ దినాల్లో కాపాడింది ఎవరు? అమెరికా కాపాడింది. రేపటి దినాన ఈ ముస్లిం దేశాలన్నీ జాగ్రత్త వినాలి, దేనికి వ్యతిరేకం? ఇజ్రాయెల్కి వ్యతిరేకం. అందుకే అమెరికాను వదిలేస్తాయి. అమెరికాను వదిలిపెట్టి మనం ఎందుకు ఉండాలి అమెరికా పక్కనిక? ఇదిగో మనకి దేశం ఉంది కదా. ఏ దేశం? రష్యా ఉంది. రష్యా పక్కన ఎందుకు చేరతారు? రష్యా ఉంది, చైనా ఉంది. చైనా పక్క ఎందుకు చేరతారంటే అదిగో మారణ హోమం, ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు ప్రదర్శించాడండి. ఎంత భయంకరమైన ఆయుధాలు తెలుసా? ఒక్కసారి ఈ ప్రపంచ మేధావులకి, శాస్త్రవేత్తలకి ఆ బాంబుల గురించి, యుద్ధాల గురించి తెలిసిన మేధావులకి ఒక్కసారి ఈ ఆయుధాలు చూసిన తర్వాత నోటి మాట రాలేదంట. దాని పేరేం పెట్టారు తెలుసా? భూమండలాన్ని కవర్ చేసే భారీ క్షిపణి, DF-5C అని పెట్టారు. ఇది ఒక్కటి చాలు. 20,000 కిలోమీటర్లు క్షణాల్లో భూమండలాన్ని భస్మీపట్లం చేస్తుంది. హైపర్సోనిక్ క్షిపణులు శబ్ద వేగం కన్నా 10 రెట్లు
ఇది వెళ్ళేటప్పుడు 10 దిశల్లో వెళ్ళిద్దంట, భూమండలం మొత్తాన్ని నాశనం చేసిద్దంట. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకించే దేశాలు, ముస్లిం దేశాలన్నీ కూడా ఇప్పుడు ఈ దేశం పక్కన చేరతాయి. ఏ దేశం పక్కన? రష్యా పక్కన. రష్యా పక్కన చైనా పక్క. కారణం కీలకం ఏంటంటే అమెరికాకు బద్ధ శత్రువులు కాబట్టి, అమెరికా ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ఇస్తుంది కాబట్టి అమెరికాను ఢీ కొట్టాలి. అందుకే ఇజ్రాయెల్ దేశం రేపటి దినాన 38 యెహెజ్కేలు గ్రంథం 39 అధ్యాయాలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యుద్ధం జరగబోతుంది. చూసారా, ఆ దేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నాడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉన్నాడు, తెలుసా? ఇరాన్ అధ్యక్షుడు, మీకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇరాన్ అధ్యక్షుడు, బెలారస్ అధ్యక్షుడు, ఇండోనేషియా అధ్యక్షుడు, టర్కీ అధ్యక్షుడు. చూసారా, ఈ దేశాలన్నీ కూడా మీరు అక్కడ రాయబడ్డది. ఉత్తర దిక్కు నుండి మయన్మార్ అధ్యక్షుడు, పాకిస్తాన్ అధ్యక్షుడు. ఇదిగో యుద్ధం సిద్ధంగా ఉంది. వింటున్నారా? మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మొన్న ఇంకొక విషయం మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ మొన్న ఈ మీటింగ్ జరుగుతుందంట, ఈ పెరేడ్ జరుగుతుంది. ఆ పెరేడ్లో ఇద్దరు నాయకులు మాట్లాడుకుంటున్నారంట. ఆ ఇద్దరు నాయకుడు, ఒకడేమో గోగుకు మద్దతు ఇచ్చే చైనా, పుతిన్ జిన్పింగ్, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చిన్న విపరీతమైన సైనికుల మధ్య అత్యధిక భద్రత కలిగిన స్థలంలో వాళ్ళ దగ్గర చిన్న శబ్దం వచ్చిన మైక్రోఫోన్స్ ఉంటాయి. ఆ మైక్రోఫోన్లో వీళ్ళు మాట్లాడుకుంటున్న రికార్డ్ అయినాయి అంట. తెలుసా? పేపర్లు వేశారు. ఏం రాయబడేది తెలుసా? రాయిటర్స్ అనే న్యూస్ పేపర్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు రాశారు. నిజంగా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? రష్యా అధ్యక్షుడు అంట చైనా అధ్యక్షుడిని అడుగుతున్నాడు. ఏమనంటే 150 ఏళ్ళు బ్రతకాలనుకుంటున్న వీళ్ళిద్దరు. ఇద్దరికి వయసు ఎంత తెలుసా? ఇద్దరికి 72. ఆయన అంటున్నాడంట, ఈయనతో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, బహుశా మనం బతకచ్చాము అంటున్నారంట. ఏం చేయటానికి? చూసారా? కానీ 72 సంవత్సరాల్లో వాళ్ళు ఎట్టున్నారో చూడండి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న అంశాలు ఏంటో తెలుసా? ఇప్పటికీ ఆ చైనా అధ్యక్షుడు అంటున్నాడంట, 70 ఏళ్ళు బతకడం అంటే ఇదివరకు చాలా కష్టం కదా, కానీ ఇప్పుడు 70 ఏళ్ళు బతికేస్తున్నారు కదా. ఇప్పుడు జీవసాంకేతిక శాస్త్రంలో, జెనెటిక్స్లో, జన్యు శాస్త్రంలో చాలా మార్పులు వచ్చినాయి కదా. శరీరంలో ఉండే రోగాలనే ముందు గుర్తించి బాగు చేస్తున్నారు కదా. కాబట్టి 150 ఏళ్ళు బతకచ్చేమో అంటే బతుకుదామనా? అంటే మనిషి యొక్క ఆలోచన, దుర్మార్గత, దుష్టత్వం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? వీళ్ళిద్దరూ క్రూరులు. ప్రపంచంలో యుద్ధముతో వాళ్ళ దేశంలో ఎంతమందిని చంపారో తెలియదు, ఆనవాళ్ళు లేకుండా చేశారు. వారి అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చేశారు. మీకు ఇంకా గొప్ప విషయం తెలుసా? వారి బతుకున్నంత కాలం దేశానికి అధ్యక్షులు వాళ్లే. ఎవరు వారికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఏ వార్తాపత్రికలో వారికి వ్యతిరేకంగా కథనం రాసినా, ఎవరు వారికి వ్యతిరేకంగా చేసినా, ఏ శాస్త్రవేత్త కావచ్చు, వాళ్ళు భూమి మీద ఉండరు. వారికి అనుకూలంగా వారు రాజ్యాంగాన్ని రాసుకున్నారు. సరే, అంటే వాళ్ళు జీవితకాలం అంతా కూడా ఏమంటి పెట్టుకొని ఉండాలంట? అధికారాన్ని. ఏమో తెలియదు, వాళ్ళు ఎంతకాలం ఉంటారో తెలియదు. ఇప్పటికే దేవుడిచ్చిన హద్దులు దాటారు. 72 సంవత్సరాలు ఇద్దరికి. అంటే అధికారం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది కదా. వింటున్నారా? అయితే ఈ సమయంలో పతనమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, అమెరికా మన కళ్ళ ముందే. అమ్మ వింటున్నారా? పతనం, ఆర్థిక వ్యవస్థ పతనం, ఆర్థిక మాంద్యం, జీడిపి వృద్ధి క్షీణించిపోతూ ఉంది. తగ్గిపోతున్న అమెరికా ఆర్థిక బలం, పెరిగిపోతున్న చైనా, పెరిగిపోతున్న భారతదేశం, పెరిగిపోతున్న రష్యా, పతనమవుతున్న అమెరికా జరుగుతుంది. అమ్మ వింటున్నారా? ఇది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా ఈ కూటమి రేపటి దినాన ఇజ్రాయెల్ దేశానికి మీదికి యుద్ధానికి వస్తాయి. 5 విషయాలు నేను మాటలు చెప్తాను, మీరు రాసుకోండి. 5 విషయాలు. 1, త్వరగా రాసేసుకోవాలి. న్యూ మిలిటరీ అలియన్స్ ఈస్ట్ ఆఫ్ ద యూప్రటీస్ రివర్. యూప్రటీస్ నదికి
తూర్పు వైపున కొత్త సైనిక కూటమి ఏర్పాటు. యూఫ్రటీస్ నదికి ఈ చివరి దినాల్లో మిడిల్ ఈస్ట్ 5 ప్రాపర్టీస్ ఫర్ ద మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యం కేంద్రంగా లేదా ఇస్రాయేల్ కేంద్రంగా అని రాసుకోండి. 5 ప్రవచనాలు. న్యూ మిలిటరీ అలియన్స్ ఈస్ట్ ఆఫ్ ద యూఫ్రటీస్ రివర్. యూఫ్రటీస్ నదికి తూర్పు వైపున కొత్త సైనిక కూటమి ఏర్పాటు. కొత్త సైనిక కూటమి ఏర్పాటు. ప్రకటన గ్రంథం 9 రెఫరెన్స్ రాసేయండి. 13, 14. ప్రకటన గ్రంథం 9, 13, 14. చివరి దినాల్లో దాదాపు 200 మిలియన్స్ సైన్యం యూఫ్రటీస్ పడమర వైపున కదిలి మధ్యప్రాచ్యంలో మోహరించబడతాయి. కాబట్టి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13, 14, మత్తయి సువార్త 24వ అధ్యాయం 21, 22 వచనాలు కూడా. మీరు ఇప్పుడు మ్యాప్ చూడండి. యూఫ్రటీస్ మీకు గుర్తుందా? స్వీట్ వాటర్ అంటారు దాన్ని. యూఫ్రటీస్ గుడ్ రివర్. ఏదేను తోటను తడపడానికి 4 పాయలు, అందులో ఒకటి పేరేంటి చెప్పండి? యూఫ్రటీస్ అన్నమాట. యూఫ్రటీస్ పరిశుద్ధ గ్రంథంలో ఎంత ప్రాముఖ్యతమైందో తెలుసా? ఇది జాగ్రత్త వింటే యూఫ్రటీస్ టర్కీలో ప్రవహించి సిరియా, ఇరాన్ గుండా ప్రవహిస్తుంది. ఇది పర్షియన్ గల్ఫ్లోకి వెళ్తుంది. మీరు స్క్రీన్ మీద చూడండి, ఇది యూఫ్రటీస్ వెళ్తుంది. మీరు చూడండి, యూఫ్రటీస్కి చుట్టుపక్కల ఆ నది వెళ్తున్నప్పుడు మీరు ఆ దేశాల పేర్లు చూడండి. అన్ని ఇస్రాయల్ దేశానికి వ్యతిరేకమైనవి. టర్కీ, ఇరాన్, ఇరాక్. ఆ తర్వాత చూడండి, ఇజ్రాయెల్ దేశం కేంద్రంగా చేసుకొని యూఫ్రటీస్ నదికి తూర్పు వైపున ఈ దేశాలన్నీ కలిపి రష్యా నాయకత్వంలో ఏకీభవిస్తాయి. అదిగో చక్కగా రాయబడిన చూడండి అక్కడ. టర్కీ కావచ్చు. టర్కీ ఎప్పుడు వ్యతిరేకమే కదా. సిరియాతో యుద్ధం చేస్తుంది. ఇరాన్, ఇరాక్, ఈ దేశాలన్నీ కూడా యూఫ్రటీస్ రివర్కి వ్యతిరేకంగా. రెండు ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఐక్య కూటమిగా ఏర్పడుట. గ్రేటర్ యూనిటీ అమాంగ్ ఇజ్రాయెల్స్. వింటున్నారా? గ్రేటర్ యూనిటీ. మీరు ఇందాక ఒక ఫోటో చూపించాను మీకు. ఈస్టర్న్ యూరోప్ అన్నమాట. ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలు మొత్తం. ఆ ఫోటో ఇదే చూడండి. ఇవన్నీ గ్రేటర్ యూనిటీ అమాంగ్ ఇజ్రాయెల్స్. వీళ్ళందరూ శత్రువులే. ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి. ఎంత స్పష్టంగా దేవుడు మనకు చూపించేస్తున్నారో చూడండి. ఇక మూడోది ఇలాంటిదే. ఇంటర్నేషనల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ జెరూసలేం. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ దేశాన్ని అదుపు చేయాలని ప్రయత్నం. ఇంటర్నేషనల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ జెరూసలేం. ఇదిగో చూసారా? టు కంట్రోల్ జెరూసలేం. ఈ దేశాలన్నీ కలిపి బ్రిక్స్ సదస్సు గుర్తుందా? బ్రిక్స్ అని జరగబోతుంది మళ్ళీ. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ధనవంతులైన దేశం అమెరికా కదా. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా అమెరికా డాలర్ ఏమైద్ది? మారిద్ది. ఇప్పుడు మన డబ్బులు ఉన్నాయి కదా, మన కరెన్సీని ఏమంటాం? రూపీ అంటాం. అది మన భారతదేశంలో తప్ప ఎక్కడ చల్లదు. ఇప్పుడు మనం పాకిస్తాన్ వెళ్ళినా, ఇంకో దేశం వెళ్ళినా, మనం ఏం చేయాలంటే ఏ దేశంకి వెళ్ళబోయే ముందు మన ధనం అక్కడిచ్చి ఆ దేశం ధనం తీసుకోవాలి. లేదా డాలర్స్ తీసుకోవచ్చు. అబ్బా వింటున్నారా? డాలర్స్ తీసుకోవచ్చు. వెళ్ళచ్చు. ఒక ఆంటీ వచ్చారు అమెరికా నుంచి మొన్న, నా దగ్గర 2 రోజులు ఉన్నారు. వెళ్ళేటప్పుడు నాకు చాలా డాలర్స్ ఇచ్చి వెళ్ళారు. ఎందుకు ఇచ్చారు తెలుసా? నాన్న, నువ్వు మీటింగ్స్కి వెళ్తావు కదా, నువ్వు కరెన్సీ ఏ దేశం వెళ్ళినా నీకు పనికి వస్తాయని చాలా ఇచ్చేళ్ళారు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ఏదైనా దేశం వెళ్తే నన్ను అడగండి. ఉన్నాయి నా దగ్గర, అట్టగే ఉన్నాయి. ఎందుకు ఇచ్చారంటే ఆ డబ్బులు, నువ్వు మీటింగ్స్కి దేశం వెళ్తావు కదా, మార్చుకునే పని లేకుండా ఇగో ఈ వాడుకు. అంటే ప్రపంచంలో వాళ్ళ ధనం ఎక్కడైనా. అమెరికా యొక్క గర్వము, అతిశయం అదని ఈ దేశాలన్నీ కూడా మరొక ధనాన్ని, కరెన్సీని తెస్తున్నాయి. దాన్ని బ్రిక్స్ అంటే డాలర్కి వ్యతిరేకంగా ఈ దేశాలన్నిటిలో. ఇప్పుడు మీకు అర్థం అవడానికి, ఈ దేశాలన్నీ అంటే మన రూపాయి వేరే దేశంలో చెల్లుబడి కాదు. అందుకని ఈ బ్రిక్స్ సదస్సులో ఈ దేశాలన్నీ ఏమవుతున్నాయి అంటే, బ్రిక్స్ అంటే అర్థం ఏంటంటే బి విల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా అన్నమాట. ఈ దేశాలు బ్రిక్స్ అంటారు. BRIC. అంత మాత్రమే కాదు, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇథియోపియా, ఇండియా, ఇవన్నీ
రష్యా, ఇవన్నీ దేశాలు కలిసి ఒకే కరెన్సీని రూపొందిస్తాయి. అంటే ఈ ధనం ఈ దేశాలన్నిటిలో చలామణి దేని దెబ్బతీయటానికి? అది జరుగుతుంది. అది బ్రిక్స్ సదస్సులో రేపు ఇంటర్నేషనల్ అటెంప్ట్ టు కంట్రోల్ జెరూసలేం, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ దేశాన్ని అదుపు చేయాలని ప్రయత్నం. నాలుగోది రాయండి, యానిమల్ సాక్రిఫైస్ రెస్టోర్డ్ బై జూస్ ఇన్ జెరూసలేం. ఇజ్రాయెల్ దేశంలో బలి అర్పణకు సన్నాహాలు, బలి అర్పణ తిరిగి ప్రారంభించుట. మీకు గుర్తుందా? బలి అర్పణ ఏమవుతుంది? బలులు ఆగిపోయినాయా ఉన్నాయా? ఇశ్రాయేలీలకు ఉన్నాయా లేవా? లేవు. ఎందుకు లేవు? వెరీ గుడ్, మందిరం లేదు. రేపటి దినాన మందిరం కడతారు, కట్టి తీరుతారు. అయితే ఎప్పుడు కడతారో చెప్పాను నేను. అమ్మా ఎప్పుడు కడతారంటే, ఇప్పుడల్లా చాలామంది అంటున్నట్టు మీరు ఏ వార్తలు వినకండి, ఎవరు చెప్పినా వినొద్దు, బైబిల్ చదవాలి మీరు. ఎప్పుడు కడతారు స్పష్టంగా ఉంది. భూమిపై సంఘం ఉన్నప్పుడు కట్టరో, సంఘం వెళ్ళిపోయింది, సంఘాన్ని తీసుకెళ్తాడు, అంత్యక్రీస్తు బయటపడతాడు. అంత్యక్రీస్తు నాయకత్వంలో వాడు శాంతిని సమకూరుస్తాడు. ఆ సమయంలో వివాదాన్ని పరిష్కరిస్తాడు. ఓహోహో, శాంతిని సమకూర్చాడు కాబట్టి, వివాదాన్ని పరిష్కరించాడు కాబట్టి, సుదీర్ఘంగా మందిరం కట్టడానికి అవకాశం లేదు, కానీ మందిరం కట్టడానికి ఇతడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇతడే క్రీస్తుని అతనితో నమ్ముతాడు, అతనితో నిబంధన చేసుకుంటారు. ఎవరు? యూదులు. అర్థమైందా? ఎన్ని జరుగుతున్నాయి చూడండి. కానీ అప్పుడు తర్వాత తెలుస్తుంది, మందిరం కట్టబడుతుంది. ఇశ్రాయేలీలు ఇప్పుడే మీరు వింటున్నారా? గత కొన్ని నెలలుగా ఎర్రపెయ్య బలయింది, విన్నారా? ఇంతకు మీరేమనుకుంటున్నారు? నేను మళ్ళీ ఈ గోలంతా ఎక్కువైపోయిందని నేను ఒక వీడియో కూడా చేసి పెట్టేశాను. బలి అయ్యిందా అవలేదా అనేది వింటున్నారా? బలి అయ్యిందా అవలేదా? టెక్సాస్ నుంచి 5 ఎర్రపెయ్యలను తీసుకొచ్చారు. తెచ్చిన మాట వాస్తవమే. ఒక్కసారి మీకు గుర్తుందా? ఇది హమాస్ దాడి చేసింది కదా. హమాస్ దాడికి ముందు జరిగిన సంగతి ఇది, వింటున్నారా? హమాస్ దాడి చేసింది. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అంటే, అక్టోబర్ 7, 2023కి ముందే ఎర్రపెయ్యలను తీసుకొచ్చారు. చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు ఎర్రపెయ్యని తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు బలిస్తారు, అంటే మందిరం కట్టడానికి అని నాటి నుండి దాడి ఎక్కువ చేసేస్తూ ఉన్నారన్నమాట ఆ దేశం మీద. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, టెక్సాస్ నుంచి తీసుకొచ్చిన మాట వాస్తవమే. దినాన 8వ తారీఖు 7వ నెల 2025, వింటున్నారా? 2025 బలిచ్చారు. కానీ ఆ బలిచ్చింది ఏంటో తెలుసా? దాన్ని ఏ బలి అంటారంటే ప్రాక్టీస్. ఒక పని చేయడానికి ముందు సిద్ధపాటు. అయితే బలి ఇచ్చారు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బలి ఇచ్చిన దానికి మీకు గుర్తుందా? దాని మీద 2 నల్లని వెంట్రుకలు ఉన్నాయి అని చెప్పారు. చెప్పండి, 2 నల్లని వెంట్రుకలు ఉన్నాయి. బలిచ్చేదానికి తెల్లనింటుకలు కానీ నల్లనింటుకలు కానీ ఉండకూడదు, ఎర్రగా ఉండాలి పెయ్య. అయితే అది అసలైన బలి కాదు. రేపటి దినాన బలి చేసి బూడిదిగా మార్చడానికి, భస్మ పట్లంగా మార్చడానికి, దీన్ని ఏమన్నారంటే ప్రాక్టీస్ అంటారు. ఏంటది? కాబట్టి అసలైన బలి జరగలేదు. మందిరం కట్టబడాలి. చెప్పండి, ఏం కట్టబడాలి? మందిరము కట్టబడాలి. మందిరం కట్టబడాలి. కాబట్టి యానిమల్ సాక్రిఫైస్ రెస్టోర్ అవుతుంది ఆ బలి. అందుకే ఇంకా అసలైన బలి జరగలేదు, జరుగుతుంది. వింటున్నారా? కాబట్టి ఇక చివరిది, యూరోపియన్ సూపర్ పవర్ కంట్రోలింగ్ జెరూసలేం, జస్ట్ లైక్ బ్రిక్స్ అన్నమాట. కాబట్టి ఇది నిజమైన బలి కాదు, ప్రాక్టీస్. అసలైన బలి జరగలేదు ఇంకా. రీసెంట్గా జరిగిన బలిలో దానికి 2 నల్ల వెంట్రుకలు అని మీరు విన్నారు. జరిగిపోయింది, బలి జరిగిపోయింది అన్నది జరగలేదు. ఇక యూరోపియన్ సూపర్ పవర్ కంట్రోలింగ్ జెరూసలేం ఇది జరుగుతుంది. బ్రిక్స్ సదస్సు జరగబోతుంది మళ్ళీ మన దగ్గరే. మన మోడీ గారి అధ్యక్షతన దానికే జిన్పింగ్ గారిని కూడా పిలిచాడు, వస్తాడు ఆయన కూడా. ఈ బ్రిక్స్ సదస్సులో వారు తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. వారు ఒక కరెన్సీ రూపొందిస్తారు. ఈ దేశాలన్నింటిలో ఒకే కరెన్సీ. ఇక డాలర్ని పతనం చేసేస్తారనమాట. జరుగుతుంది అది. మీకు గుర్తు ఇంకో విషయం తెలుసా? రేపటి దినాన యాంటీ క్రైస్ట్ అంటారే, అంత్యక్రీస్తు
దీనికి లీడర్ అయిపోతాడు, ఈ దేశాలని నడిపిస్తాడు. అది వాళ్ళ చేతిలో ఉంది చూడండి, ఇప్పటికే స్టార్ట్ చేశారు, ఒకే కరెన్సీ. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఇంతవరకు చాలు మీకు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే ఆ ఫోటో ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ఒకసారి మళ్ళీ ఆ ఫోటో చూడండి. ఒకే వేదిక మీద రష్యా అధ్యక్షుడు, భారతదేశ ప్రధాని గారు, చైనా అధ్యక్షుడు ఒకే వేదిక మీద వచ్చారు, ప్రపంచాన్ని ఆకర్షించిన. అందుకే నేను మీకు టైటిల్ ఏం పెట్టాను తెలుసా? ప్రపంచ పటం మీదకి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. అందులో ఉన్న గోగు ఏమయ్యాడు? ప్రత్యక్షం. ఆయన ఎవరు? రష్యా అధ్యక్షుడు. ఈ రోజు నుండి రష్యా అధ్యక్షుడు బహుశా ఇప్పుడు పుతిన్ ఉండొచ్చు, రేపు పుతిన్ పోతే ఇంకొకడు వస్తాడు. ఎవడొచ్చినా వాడి పేరు ఒకటే, ఏంటది? గోగు. పెద్దగా చెప్పండి. గోగు వచ్చేసాడు, గోగు వచ్చాడు. అందుకు ఒక మాట, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 38వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలై. మీ నోట్స్తో రాసేయండి. నీవు సిద్ధముగా ఉండుము. ఉన్నామా? నీవు సిద్ధపడి, మనం సిద్ధపడంట నీతో కూర్చాలి, మనతో ఉన్న వారందరినీ సిద్ధపరచాలి, వారికి నీవు కావలవై ఉండవలెను అని చెప్తున్నాడు. ఈ చివరి దినాల్లో మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడుతూ మన ఇంటి వారిని, మనతో ఉన్నవారిని సిద్ధపరచాలి. వారికి మనం ఏమై ఉన్నాం? కావలి అయి ఉన్నాము. ఇది మన బాధ్యత. అనేకులను క్రీస్తు వైపు నడిపిద్దాం. మనం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుద్దాం. చూసారా బైబిల్ ప్రవచనాలు ఎంత స్పష్టంగా భూమి మీద జరుగుతున్నాయో? మనం ధన్యులం, సిద్ధపడదాం. మనతో ఉన్నవారిని సిద్ధపరుస్తూ ఇంకా సువార్త ఎక్కడికి వెళ్ళలేదో, యేసుక్రీస్తు రక్షకుడుగా ఆయన మానవాళి పాప పరిహారార్థమై విమోచన క్రయధనముగా ఎలా అప్పగించుకున్నాడు. యేసే రక్షకుడు అని సువార్త చెప్పాలి. అనేకులను క్రీస్తు ప్రకటించి అనేకులను క్రీస్తు యొద్దకు తేవాలి. అది మన బాధ్యత. మనం సిద్ధపడదాం, మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపడుదాం. లక్ష్యం పెడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ప్రపంచ పటంలోకి గోగు వచ్చేసాడు. ఇప్పటి వరకు అమెరికా దేశంతో ఉన్న భారతదేశం ఇశ్రాయేలుకు వ్యతిరేక కూటమిలో చేరిపోయాను. ఎంత వేగంగా ప్రభువా ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. మీరు ఆగమన సూచనలు చెప్పినవన్నీ అక్షరాలా జరిగిపోతున్నాయి. ప్రభువా ఈ వాక్యాలు వింటున్న మేము ఎంత సిద్ధపడాలి? మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి. స్తోత్రాలు. అనేకులకు కావలిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం అనేకులకు చెప్పాలి. మీ రక్షణ సువార్తను ప్రకటించాలి. మేము సాక్షులు. స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఇంకా సిద్ధపాటులో లోపం ఉంటే, బహుశా మేము ఇంకా సిద్ధపడకపోతే ప్రభువా ఈ దినాన మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి స్తోత్రాలు. సిద్ధపాటు కలిగి ఈ రాకడ కొరకు ఎదురు చూచే సంఘముగా మీ బిడ్డలుగా మేము ఉండే కృపనివ్వండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.